అమ్మయ్య కొబ్బరి పొద్దున నీళ్ళు తాగేలోపు ఇదంతా తోడిచి తమ్ముళ్ళ పానం పోయాలి. చీపులు నేనే ఉన్నాయి చీపులు. చూడు అయిపోయింది. అమ్మాయ చూడు కూడా అయిపోయింది. తమ్ముడు తానం పోతుందా? పుట్టే వచ్చిన బట్టేదని పట్టుకొచ్చుకుని అయిపోగలరా? బాబు బాబు అక్క బగిట తెచ్చుకోమంట, నాకేమో నీళ్ళు తోడించుకున్నారు రాదు. సరే బిడ్డ బగిట పట్టుకోమంటున్నా. అత్తయ్య ఆకలి అవుతుంది, నువ్వు వస్తే నీళ్ళు తీసుకో. అక్కయ్య ఆకలి బాగా నాకు ఆకలి అవుతుంది చెప్తాను. బాబు బాబు అత్తన బిడ్డ ఏంటి బిడ్డ? బాపు నేను బియ్యం పెడతాను, కూర అన్నావు, ఆకలి అవుతుంది కూడా ఆకలి అంతే బిడ్డ. అందుకే ఇంట్లో ఆడపిల్లలు ఉండాలనుకుంటాను. నా బిడ్డ చిన్నదైనా ఇల్లడి పని చేస్తుంది. నా బిడ్డ అదృష్టమే కానీ అమ్మ లేకపోయింది. ఆడపిల్ల పెరుగుతా అంటే అన్ని అమ్మకు చెప్పుకుంటారా? నా బిడ్డ చెప్పుకున్నందుకు అమ్మని లేకుండా చేసినవా దేవుడా? ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి తెంపి అన్నం కూర ఆట ఆడదాం. తమ్ముడు అరే తమ్ముడు బాలి నేను ఇయ్యరా నేను ఇయ్యా. అరే నువ్వు నన్ను దబ్బుతావారా? బాబు బాబు బాప అత్తరావు, నీ సంగతి చెప్తావు. చిన్న తమ్ముడు దగ్గర నుంచి బాగాలేందుకు గుంచుతాను, నన్ను దొబ్బినావు. బాపు చెప్తావు. బాప అత్తన్నావు ఏంటిది బిడ్డ? చూడు బాబు, చిన్న డబ్బుల దగ్గర నుంచి బాగా గుంజుకుంటాడు. అరే నువ్వు పెద్దోనివి కదా ఆరా? చిన్నలే పెద్దలే బాబు, నాకు ఆడుకోబుద్దని నేను ఆడుకున్నా. వాళ్ళకి తెలియదు. తమ్ముని తీసుకొని ఇంట్లోకి
బావా నువ్వు ఇక్కడే చెప్తున్నావు బావా ఏంటి పరిస్థితి రోజు చేసే పనే కదా స్వామి మరి ఇక్కడే ఏమైంది ఏంటిది బావా ఈ పరిస్థితి నీది ఇంట్లో గడవాలి కదా స్వామి ఏడవద్దు ఎందుకు చెప్తాను సౌమ్య ఇక్కడ ఎందుకు కూర్చున్నావు బావా ఇట్లా నువ్వు అసలు ఇంట్లో గడవాలి కదా సౌమ్య నేను ఇట్లా కూడా అనిపించలేదు బావా నువ్వు లే బావా ఈ నుంచి లే పర్లేదు సౌమ్య లే నువ్వు ఈ నుంచి లే కొత్త కాదు కదా ఏడో నాకు ఇది అలవాటు ఇంట్లో నాకు గడవాలంటే నేను పోవాలి కదా మనం మాట్లాడవాలి ఎందుకున్నావు కూర్చున్నావు ఇప్పుడు భక్తులు వచ్చే టైం కాదు మీరు ప్రసాదం ఇస్తున్నాం తీసుకొని అయ్యో చూస్తాం రేపురా ఇప్పుడు వచ్చే భక్తులు వచ్చే టైం కాదు రామచరణం ప్రసాదం తీసుకొని ఏడో వస్తున్నాను భక్తులు వచ్చే సమయం కాదు స్వామి వెళ్ళండి స్వామి ఏం కాదు నువ్వు ఎక్కడ దాకా వచ్చినా మన ఇంటి దగ్గర దాకా వచ్చినాం బావా మన ఇంటికి దగ్గర దాకా వస్తే ఇక్కడ ఒక బేకరీ ఉంటుంది చూడు ఉందా సౌమ్య అక్కకు సమోసాలు అంటే ఇష్టం ఇది ఎంత పడ్డాయి చూడు 30-40 కట్ట అయితే అక్కకు 2 సమోసాలు వస్తాయి కొనుక్కరా కొనుకొత్తా కానీ నువ్వు అడుక్కున్నాయి అక్క కోసం కింద ఆలోచిస్తున్నావు అంటే నేను చేసుకుంటే ఎంత మంచిగా చూసుకుంటావు కదా బావా ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఏంటి ఈ గుడ్డోని చేసుకొని నువ్వేం సిద్ధపడతావు సరే కానీ పోయి కొనుక్కరా ఆగండి ఆయన అడుక్కోవడానికి రాలేదు మేము సమోసా అడుక్కోవడానికి వచ్చినాం నాకు సమోసాలు ఇవ్వండి ఏం కావాలి సమోసా ఇవ్వండి రండి తింటరా పార్సల్ పార్సల్ తీసుకున్నావా అక్కకు సమోసాలు అంటే బాగా ఇష్టం అందుకే తీసుకున్నా రెండు టమాటాలు అయితే అందులో పుల్లగాడైతే ఇంకా జాన్లు అయితే పక్కకే కొద్దిగా లేచిపోయింది ఈ బోని చాయ్ పత్తి కూడా అయిపోయింది నిన్న చక్కెర అయిపోతే గక్కోళ్ళ ఇంటికి పోయి అడుకొచ్చిన ఇప్పుడు ఏం చేయాలి అయినా చిన్నోడైతే బయటికి వెళ్ళి కదా అన్నీ బయటికి రమ్మంటే ఆనాలు వెళ్ళిపోతాను పెద్దోడు ఉన్నాడు నాన్న ఆకలి అవుతున్నాడు ఉన్న బుక్కడన్నా నాన్న పెడతాను కుటుంబాన్ని సాధాలి మంచిగా చూసుకోవాలన్న అంటేమో ఆ దేవుడు పాడుగాను ఒక లోకం పెట్టిండు
అయినా నిన్ను కాదు మీ బాపు నిన్ను మీ అక్కని అనాలి. నువ్వు అక్కను బాపును అనకు, అర్థమైందా? నాన్న చేసిన రోజులు చేసిండు, ఆయన రెక్కలు మూల పడ్డాయి కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది. అయినా మా నాన్న చేసిన రోజులు చేసిండు, మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. నేను చేయకుంటే ఇల్లు ఎట్లా కడుతుంది సౌమ్య? అయితే మీ అక్కనంట ఆగిపో. నేను మా అక్కని అంటావా? మా అక్కని అస్సలే అనద్దు. నా కన్న తల్లితో సమానం అక్క. మా అమ్మ ఎట్లుంటుందో తెలియదు. మా అక్క రూపంలో మా అమ్మని చూసుకుంటాను. నా అక్క దేవత, నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటే తెలుసా? నా అక్క కోసం ఎంత కష్టమైన చేస్తా. నువ్వు ఇంకొకసారి అట్లా అన్నావు అనుకో, నేను నీతో మాట్లాడా పోవే. అయితే మాయ కానీ ఇల్లు వచ్చింది దా. ఇక పెద్దోడు ఆంటీ కూడా ఆనికే సరిపోతుంది, ఆంతా కూడా ఆనికే సరిపోతుంది. మరి ఇంటికాడ అక్క ఉన్నది, నాన్నున్నాడు, తమ్ముడు గట్లున్నాడు. ఏదో ఒక పని చేసుకొని మరి అలా జారుకుంటా అన్న రీతి అయితే లేదానికి. అయినా మాకు చెప్పేటోళ్ళు ఎవరున్నారు? నాన్న గట్లున్నాడు. ఆ దేవుడు రాతే కరెక్ట్ రాయలేదు. ఇప్పుడు అనుకుంటే ఏమవుతుంది? అయినా కానీ ఈ కళ్ళు కనబడుతున్నా కానీ గుడికాడ కూర్చొని మరి అక్కను బాపును అన్నం చేస్తాను. కానీ అన్ని మంచిగా ఉన్న మీ అన్న మాత్రం తాకుండా తిరుగుతాడు. సౌమ్య బాధపడకే. బాధపడక అన్నానా? మామయ్య మామయ్య చెప్పకు సౌమ్య, చిన్నోడా పెద్ద చిన్నాడే చెప్పకు సౌమ్య. సౌమ్య అడ గుడికాడ అడుకుంటాడు మామయ్య. కడుక్కుంటాను. ఏందిరా ఈ అడుపుడు, ఏందిరా ఈ చిప్పు, ఏందిరా ఈ కత్తి, ఏందిరా ఏందిరా నీకు బాపు ఏందిరా ఏందిరా నీకు కత్తి? అదేం లేదు బాపు, అక్కడ పెడతా బాధపడుతుంది. సౌమ్య అక్కడ చెప్పకు సౌమ్య, అక్కడ పట్టుకో సౌమ్య, దండం పెడతా. ప్లీజ్ సౌమ్య దండం పెడతా. ఏందే రా, ఏందే గంటగానే పిలుస్తున్నావు? నీ తమ్ముళ్ళు వేసే భాగవతం చెప్తే నీ గుండె అయిపోతుంది. నా తమ్ముళ్ళు ఏం చేసిండే అమ్మా? ఓకే, ఈ మషంత ఏందిరా? ఏం లేదక్క, పనికి పోయినా. నా తమ్ముళ్ళు ఏం చేసిండే? ఏం లేదు కానీ ఆడ రోడ్ కాడ ఇంకొంచెం అయితే పడేటోడు. బండ్లు పోతానే అక్క, చూసుకోరా. మంచి పని చేసినవి సౌమ్య, నా తమ్ముడిని ఇంటికి తీసుకొచ్చి. థ్యాంక్స్. ఏమైంది నాన్న, ఎందుకు ఎడతాను? ఎందుకు లేదక్క, నేనే కొంచెం అయితే కింద పడేటన్నాను వాళ్ళు తెలిసిన వాళ్ళు. సరే అన్నం తినేవుదారా, పొద్దుగాల ఎప్పుడో వేయినవు. కానీ పడుకొని అన్నం తినేవుదా నాన్న? అడ కూర్చో, వెనక అన్నం వేసి పెడతాను. వెళ్ళకు కూర్చో. ఇంకో జాగ్రత్తమ్మ, ఇప్పుడంతా అన్నం తినేవి. సరే కూర్చోరా. చిక్కుడే అక్క. చిక్కుడుకాయ అండి, ఇంకా నాకు ఇష్టం అని. నాకు అన్నీ తెలుసు అక్క, నువ్వు నా కోసం ఏదైనా అండి పెడతా. మనకెవరు ఉన్నారా? ఎంతో అంతో నువ్వే అర్థం చేసుకుంటావు. ఇంకొకడు ఉన్నాడు, ఆడేమన్నా అర్థం చేసుకుంటాడా? ఎందుకు ఎడుతావుతమ్మా? ఏదో ఒక రోజు మనకు మంచి రోజులు రాకపో. ఏడవద్దురా, అన్నం తింటామ్మా. అన్నం కూడా పెట్టుకుని ఏడవద్దురా. ఏడవకుతమ్మా, నువ్వు ఏడితే నాకు మంచి అనిపించదురా. అన్నం కూడా పెట్టుకుని ఎందుకు ఏడుతావురా? ఏం లేదు అక్క. అబ్బో, మీ అక్క తమ్ముల ప్రేమ బాగానే ఉన్నది. ఇగో పట్టు. ఏంటి అవి? సమోసాలు. మీ తమ్ముడు నీకు బాగా ఇష్టమని కొనుకొచ్చింది. అవునరా? నీకు వీటికి పైసలు ఎక్కడిదమ్మా? పనికి పోయానక్క.
పనికా? అవును, ఏం పనికి పోయినవురా? ఏదో ఒక పని చేయను అక్క. అయినా నిన్ను పని తీసుకున్న వాళ్ళరా? ఇప్పుడు అవన్నీ ఎందుకే, ముందు సమోసా తిను, నీకు ఇష్టం కదా. తమ్మా, నీకున్న బుద్ధి పెద్దోనికుంటే మంచిగా ఉండురా. ఛీ, మన జీవితాలు గిట్ల ఉండకపోతమ్మా. అక్క నువ్వు బాధపడదు, నేను అందుకే నీకేం చెప్పద్దు అనుకున్నా. నువ్వు ఏడితే నాకు హ్యాపీ అక్క. సరే తమ్మా, నేను ఏడవరా, నువ్వు ఏడవకు. ఇగో అన్నది ఏడవకు. సరే దా కూసో. ఇక్కడికి ఒక పని ఉన్నదిరా. నాదోనా? ఏం పనమ్మా? కూసో. దొరగారు ఇట్లా పని ఉన్నదాటరా, పని మంచి అమ్మాయి బంద్ అయిందాట. దొరకాని మంచిది. అవునా? ఏం పని చేసుడమ్మా? అన్ని పనులు చేసుకురా, గిన్నెలు తవ్వడే, ఇల్లు ఉడుకుడే, నీళ్ళు దగ్గర ముగ్గేసుకుడే, అన్ని చేసుకుడే బిడ్డ. మరి అలా అయితే మంచిగా మీ నాన్నని మీ తమ్ముని అయితే మంచిగా చూసుకోవాలి. మంచి అమ్మ దొరసాని మంచి బిడ్డ, మంచిగా చూసుకుంటా మీ తమ్ముని నాన్నని నువ్వు చేసుకో. కానీ బట్టలు బోల్డ్ అంటే ఏమో అనిపిస్తాను. ఇక మరి దొరసాని అయితే మంచిదిరా, చాలా మంచిది. అన్ని తీరులో పెడుతుంది బిడ్డ. తమ్ముడు నాన్నని మంచిగా చూసుకోవచ్చు. సరే నేను పోతా మరి. నాతో నస్తావా? ఇప్పుడు కాదురా, రేపు పొద్దుగాల పొమ్మంట అన్న. నేను అత్తు కానీ నాన్న హాస్పిటల్ తీసుకుపోవడం ఉందిరా. సరే అమ్మ. సరే అమ్మ, నేను పోతానరా. అది బియ్యం పోయిన పెట్టిన మాడిపోతాయి. సరే. సంతోష్, మొన్న తీసుకున్న డబ్బులకు వడ్డీ లేదు, అసలు లేదు. తీసుకొస్తాను, తీసుకురాలేదు. మరి నువ్వు పంపిస్తావా నేను రావాలన్నా? నేను అక్కడికి వస్తే మాత్రం మర్యాద ఉండదు. ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకొని గుంజుకొని వస్తా. మరి అదే మరి గుర్తు పెట్టుకో. లేదంటే మరి బేమర్యాద కిందికి వస్తుంది. సరేనా? తొందరగా రావాలి, నేను ఇక్కడనే ఉన్నా. ఇక నేను వస్తే మాత్రం మంచిగా ఉండదు. సరే, ఓకే ఓకే. అది దీంట్లో పని అని చెప్పేసి వాళ్ళు వచ్చామని చెప్పింది. అందుకని అడుగుదామని వచ్చింది. అమ్మగారు అయితే లేరు, 2 రోజులు పడుతుంది. వచ్చినాక కలుపు. ఎవరో ఈ పిల్ల. అమ్మగారు రావడానికైతే 2 రోజులు పడుతుంది. నాకు వంట చేసుకోవడానికైతే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయిని రమ్మంటే అయిపోతుంది కదా. అమ్మగారికి ఏదో ఒక ముచ్చట చెప్పుకోవచ్చులే. ఇప్పుడైతే ఈ పిల్లని రమ్మంట. బోళ్ళు కూడా ఉన్నాయి. అమ్మాయి ఇదరా. తెలిసింది
వస్తే రా, అమ్మగారు వచ్చినాక నేను చెప్పుతా. కొంచెం వంట పని కూడా చూసుకో, విన్నావా? నేను అమ్మగారికి వచ్చినాక చెప్తాను. లోపలికి పో. నాకు తెలియదు కదా సార్. సరే, నేను వంట రూమ్ చూపెడతా, లోపలికి రా. రా మరి. ఇదే వంట రూము. ఇలా బోర్డులోని కొంచెం వంట చేసి పెట్టు. ఎవరు ఎవరు నా డబ్బులు తీసుకోకండి. ఎవరు? ఎవరు సౌమ్య? నా డబ్బులు తీసుకోవద్దు. డబ్బులు 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 సౌమ్య. ఏంది బావా ఇట్లా ఎత్తనేంది? సౌమ్య డబ్బులు అన్న తీసుకున్నాడు సౌమ్య. ఈ రోజు కూడా అక్క నేను పని చేయండి అనుకుంటుంది సౌమ్య. పాపం సౌమ్య నా కోసం చూస్తుంది సౌమ్య. అక్క ఎట్లా సౌమ్య? చెప్పినా కదా బావా, మళ్ళీ ఎందుకు ఇట్లా ఎత్తాను నువ్వు అసలు? ఇంట్లో గడవాలి కదా సౌమ్య. ఎందుకు ఇట్లా చేసిండు అన్నయ్య? నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు బావా. ఏడు ఇప్పుడు ఏడితే ఏమవుతుంది? అక్క నా కోసం చూస్తుంది సౌమ్య. నేను పని నేను పోతానని చెప్పి ఇంకా నీకు మొన్ననే చెప్పినా నువ్వు ఇట్లాంటి పని చేయకు అని. ఆయనకి సపోర్ట్ చేస్తాను. అమ్మాయి అమ్మాయి ఇంతకు నీ పేరు చెప్పలేదు? పేరు బాగానే ఉంది. కొంచెం కాస్త టీ పట్టుకురావా? సరే సార్. తీసుకొస్తాను. ఇంతకుముందు ఎక్కడ వేసినావా? లేదు సార్, ఎక్కడ చేయలేదు. అనుభవం ఉన్నట్టే బాగానే పెట్టిన బట్టి. మా ఇంట్లో నేనే వెళ్తాను. వంట అయిందా మరి? బియ్యం కూడా వేడినా సార్. ఒక కూర అంతా అయిపోతుంది. అంటే ఈ అమ్మాయి ఎవరింట్లో పని చేయలేదు, మన ఇంట్లోనే చేస్తుంది. వాళ్ళది పేదరికం, అంటే ఇంట్లో వసతి లేదు. ఇలాంటి వాళ్ళని లొంగ తీసుకుంటే నాలాంటి వాళ్ళకు విలువ. వాళ్ళను వీళ్ళని అడిగితే పరువు పోతుంది. అడిగి చూద్దాం, ఒప్పుకుంటున్నా అంటే సరే సరే, లేదంటే వచ్చిన దాటుకుంట వెళ్ళిపోతుంది. మామిడి వచ్చాకు 3 రోజులు పడుతుంది. ఎవరు ఊరికే ఒప్పుకోరు. సుమలత, సుమలత, తీసుకో.
నీ మెడలు వేసుకో. మీ నాన్నకు వైద్యం చేపి. మీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా. నా మాట విను. అయినా ఇది నాకెందుకు, ఇది వద్దు. మేము కష్టపడి బతుకుతాం కానీ మేము కష్టపడిన సొమ్ము మాకు అవసరం లేదు. మీకు దండం పెట్టమని పెడతా, అలాంటివి మాకు తీయకండి. మీకు అంతగానో మా పేదోళ్ళ మీద మీకు జాలనిపిస్తే ఒక నెల పైసలు ముందుగానే వేయండి, మా మీద నమ్మకం ఉంటే. పిచ్చిదానా, ఒక్క నెల జీతం ఏంటి? నువ్వు ఒప్పుకుంటే 10 నెలల జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఏమంటావు? ఛీ! నువ్వు ఇచ్చే పైసలకు హాస్పిటల్ లెక్క కనిపిస్తానమ్మా. మా దగ్గర పైస లేకపోవచ్చు, గుణం ఉంది. ఇసొంటోళ్ళని 100 మందిని చూసినాం. మేము పేదోళ్ళం కావచ్చు, మాకు పైస లేకపోవచ్చు, కానీ సంస్కారం లేకుండా లేము మేము. అయినా కష్టపడితే బొచ్చడు సంపాదించుకోవచ్చు. మాకు మా అమ్మ చిన్నప్పుడు కరువైంది కానీ గిట్ల బతుకుమని చెప్పలే. గిట్ల వేసుకొని బతుకుతే ఇలాంటి ఇండ్లు బొచ్చడు కట్టేటోళ్ళం. అర్థమైందా? పైస ఉంటే దాచిపెట్టుకో, మనుషుల విలువ తెలుసుకో. అయినా నేను పోగానే నువ్వు పిలిచి నాకు పని ఇచ్చినావు చూసినావా? అసలు నేను అప్పుడు అర్థం చేసుకోవాల్సిందాను. కానీ ఏం చేద్దాం, పేదోళ్ళం కదా, తిన్నామంటే తిండికి లేకుంటున్నాం కదా. ఏదో పని దొరికిందన్న ఆశతోనే నేను ఇంట్లోకి వచ్చినాను. ఇంట్లోని బుద్ధి చూపెట్టుకుంటావు. జరుగు. మీ పేదవాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారే. మీరు సుఖపడరు, మమ్మల్ని సుఖపెట్టారు. రా. నీటి లేదు ఎక్కువ. నీలాంటి చందడానికి రా, మాలాంటి నీట్గా బతుకు. అదే అప్పుడు వెళ్ళొచ్చేసింద అవ్వ ఇంటికి పోతే చిరాకు. బయట ప్రపంచమే సూపర్ ఉంటుంది, టఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంటికి పోతే ఏముంటుంది? నా గుడ్డు లేదు, నా ఆంబులెట్ లేదు. అది వస్తుందా? బాగా ఇంత పుల్ల రాలే. చిన్నోడు అక్కడ వండుకున్నాడు. తిరగడానికి ఏమన్నా వండిరావా? నేనే ఆ కళాచారి తిరగేవాడు వండిరా ఆటారా. అక్క అక్క ఎక్కడుందిరా? నువ్వు సక్కడు అది పనికి ఎందుకు పోతుంది? పనికి ఇంకా రాలేదురా. ఈ రాత్రి వరకు ఎక్కడ పోతాడు అంటే అడగటోళ్ళు లేడనుకుంటాడా? దాని ఇష్టం వచ్చేది తిరుగుడయా? అడగా నువ్వు అడగవా? ఏందని గొడవ పెడతాను. అది ఎక్కిపోయింది అక్క. అక్క పని పోయింది. ఈ రాత్రి వరకు పనేదిరా. అదే దొర వాళ్ళ ఇంటికాడ పని చేస్తాను. ఈ రాత్రి దొర దగ్గర ఏ పని చేస్తాను? చెప్పా, నీ బిడ్డ దొర దగ్గర ఇప్పటి వరకు ఏం చెప్తాను తెలుసుకో. అడిగే నేను అక్క ఈ రాత్రి వాడు గడియాను. ఏ దూరింటి కాడ పని చేస్తాను, రాత్రి ఏ పని చేస్తానో చెప్పు అని ఎక్కిస్తాడు. ఇంతసేపు ఉన్నంత చెప్పలే. ఎందుకురా గిట్లా మాట్లాడతాను?
అరే అక్కని కట్నాలండి అట్లనే ఈ రాత్రి వాళ్ళు ఏం చెప్తాడే ఏం చేస్తానని అంటున్నావు? నీకన్నా చిన్నోడు కానీ ఏదో ఒక పని పోతాడు. నాన్న మధ్యనాడు నా ఏదో ఒకటి ఉప్పు కారం ఏదో తింటాడు. ఎందుకురా నువ్వు తింటానో తాగుతానో? ఏ ఒక్క రోజున మన చెల్లు ఉంటది, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఉన్నది తెచ్చి పెడతాను. ఏ ఒక్క రోజు ఏమన్నా తెచ్చినావా? ఇంకా ఎందుకు పోతాను అని అడుగుతాను. అందరూ తెచ్చిపెట్టే సరిపోతలేదా? ఇక నేను లేవన్నా దాకా ఈ రాత్రి దాకా దొర దగ్గర ఏం చేసినవి ఈ అబ్బాయి అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నువ్వు అసలు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావు తెలుస్తున్నా? ఏం జరిగేది ఈ అబ్బాయి ఏమైంది అక్క? ఎందుకు వెళ్తావు అక్క? అన్న అన్న అక్కకి ఏమైందన్నా? బాబు బాబు ఎవరు మాట్లాడతలేరు. అక్క అక్క ఎందుకు వెళ్తున్నావు అక్క? రా అక్క నా దగ్గరికి. అన్నయ్య బాబు ఏమైంది? అన్నయ్య అక్కని ఏమంటున్నా? అన్నయ్య అన్నయ్య ఎందుకు అన్నయ్య? తమ్ముడు అన్నయ్య అక్క నీకు ఇంత అవమానం జరిగింది నాకు తెలియదక్క. నా తాగుడు ఏమంటే ఆడ విషయం తీసుకొని నీ మీద చేసిందక్క. వాడి సంగతి చెప్తక్క. తమ్ముడు తాగుడు బంద్ చేసి నేను కష్టపడి పని చేస్తారా? నీ అందరినీ మంచిగా చూసుకుంటారా? నీ కంటికి ఆపరేషన్ కూడా చేపిస్తారా? అక్కడిని పని కొనేద్దురా. నేనున్నా మీ అందరికి. అక్క తప్పేందే, నేను పని చేసి మీ అందరిని మంచిగా చూసుకుంటా. నాకు ఇప్పుడు కళ్ళు వచ్చిన దానంగా ఉన్నదన్నయ్య. నువ్వు మారుతానంటే నిజంగా